హైదరాబాద్లో బీహెచ్ఎల్ లింగంపల్లి చౌరస్తాలో నిర్మించిన ఫ్లైఓవర్ను రేపే ప్రారంభిస్తున్నారు. లింగంపల్లి చౌరస్తా దాటాలంటే వాహనదారులకు వణుకు పుట్టేది. ఆ మార్గం గుండా ప్రయాణించాలంటే ట్రాఫిక్ చక్ర వ్యూహం దాటాల్సిందే. ఎన్నో ఏళ్ల ఆ ట్రాఫిక్ సమస్యకు ఇప్పుడు చెక్ పడింది. లింగంపల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సుమారు 200 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లైఓవర్ను కూడా ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. రాష్ట్ర రాజధానికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్న పరిస్థితి. ట్రాఫిక్ సమస్య వల్ల చాలామంది కూడా హైదరాబాద్ రాజధానికి రావాలంటే ఒకప్పుడు భయపడేవాళ్ళు. మనం చూస్తున్నాము, ఎక్కడైతే బీహెచ్ఎల్ లింగంపల్లి ఫ్లైఓవర్ ఉందో ఈ మన నితిన్ గడ్కరీ తోటి జాతికి అంకితం చేయబోతున్నారో 200 కోట్ల రూపాయలతో మాత్రము 2022లో అంటే ఆ రోజు మాత్రము భూమి పూజ చేసి అంటే దాదాపు 2024 అక్టోబర్ వరకు కంప్లీట్ కావాల్సి ఉండే దాదాపు 8 మాసాలు లేటుగా కూడా దీన్ని కంప్లీట్ చేసి అంటే దాదాపు ఈ నెల 5 తారీఖు నాడు మే 5 నాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మాత్రం జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక మనం చూస్తే ఇక్కడ నుండి గచ్చిబౌలి, మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట, ఎల్బీ నగర్, బీహెచ్ఎల్ లింగంపల్లి సర్కిల్ అంటేనే చాలామంది ఒకప్పుడు భయపడేవారు. ట్రాఫిక్ సమస్య చోటు చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ నుండి అంటే పడంచేరు నియోజకవర్గము రాష్ట్ర రాజధాని చోటి అక్కడ సంగారెడ్డి, ఆ తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతం నుంచి నిత్యము లక్షలాది మంది ఉపాధి లేదా ఉద్యోగం కోసము పరిశ్రమలు ఉన్నాయి. వీటన్నిటి కోసం మాత్రం చాలామంది లక్షల వాహనాలు ఉంటాయి. దీంతో పాటు వాళ్ళంతా కూడా గమ్యస్థానానికి వెళ్ళి రావాలన్నా కానీ 4 గంటలు 5 గంటలు మనం చూస్తున్న ఒక ఫ్లైఓవర్ దగ్గర ట్రాఫిక్ సమస్య ఎదురయ్యేది. కానీ నేటితో మాత్రం ఆ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తీరనుందని చెప్పవచ్చు కేంద్ర మంత్రి. దీంతో పాటు రేపు రాష్ట్రానికి సంబంధించిన అంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మాత్రము ఇక్కడి నుంచి సంగారెడ్డి వరకు కూడా ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేస్తే సమస్య పూర్తిగా ఆ ట్రాఫిక్ సమస్య తీరనుందని కూడా ఆ నితిన్ గడ్కరీతో వాళ్ళు కోరే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంతో పాటు మనం చూస్తే ఇక్కడైతే ట్రాఫిక్ సమస్య పూర్తిగా ఉందో ఆ ట్రాఫిక్ సమస్యను పూర్తి చేయడానికి కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ వీటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడనుందని చెప్పవచ్చు. దీంతో పాటు మనం చూస్తే ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలన్నా దాదాపు నిమిషాల వ్యవధి లోపల మాత్రం అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అంటే ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు వాహనాలు 2 వీలరే కావచ్చు, ఆటోలే కానీ, కార్లే కావచ్చు, బస్సులే కావచ్చు, చాలా ట్రాఫిక్ సమస్యతోటి డ్రైవర్లు సతమతమయ్యి చాలామంది కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. అంటే దాదాపు పొల్యూషన్తో పాటు వీరన్నిటికి కూడా క్లియర్గా మోక్షం పొందే అవకాశం కనిపిస్తుందని చెప్పవచ్చు. దీంతో పాటు మనం ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ నుండి రాష్ట్ర రాజధానికి వెళ్ళాలన్నా అక్కడి నుంచి ఆ జిల్లా కేంద్రానికి తిరుగు ప్రయాణం అవ్వాలన్నా కానీ ఒక రోజంతా కూడా ఈ యొక్క ఆ ట్రాఫిక్ సమస్యలోనే వాళ్ళు ఇక్కడ విలీనమై గమ్యస్థానానికి చేరుకోలేకపోయేవారు. కానీ ఈ రోజంతా కూడా దాన్ని క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మనకి ఎప్పుడైతే మనం ఉన్నామో ఇక్కడ బీహెచ్ఎల్ సర్కిల్లో కానీ అలాంటిది కూడా ఇప్పుడు మాత్రము ఆ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తొలగిపోయిందని చెప్పవచ్చు. దీంతో పాటు సంగారెడ్డి ఇక్కడ నుండి 40 కిలోమీటర్ల వరకు సంగారెడ్డి వరకు కూడా ఫ్లైఓవర్ పెంచాలని చెప్పి కూడా ప్రధానంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే ఎక్కడైతే ఫ్లైఓవర్ బీహెచ్ఎల్ ఆ తర్వాత లింగంపల్లి ఫ్లైఓవర్ నుంచి మిగతా అంటే మెట్రో సిటీ దాదాపు అక్కడి నుండి రాష్ట్ర రాజధానికి వెళ్ళాలన్నా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కావాలన్నా కానీ ట్రాఫిక్ సమస్య చాలా సమస్య పట్టి ఇక్కడ జనాలంతా కూడా అతలకుతమయ్యే పరిస్థితి. ట్రాఫిక్తో సహా ఇక్కడ పోలీసులు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎన్నిసార్లు విధించినా కానీ ఒకరిపై ఒకరు వచ్చాయి. కానీ ఇక ఫ్లైఓవర్ పూర్తి కావడంతో పాటు మనం చూస్తున్నాము 3 వరుసలు, ఇటు 3 వరుసలు, అటు 3 వరుసలు, 6 లైన్లు ఖచ్చితంగా కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మనం రేపు మాత్రము అంటే దాదాపు మే 5 నాడు నితిన్ గడ్కరీ రాష్ట్ర రోడ్డు రవాణా అంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వీటిని కూడా జాతికి అంకితం చేయబోతున్నారని చెప్పవచ్చు. దీంతో పాటు ఇక్కడ మన ట్రాఫిక్ సమస్య మాత్రం క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీహెచ్ఎల్ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారంతా కూడా మిగతా అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, కానీ ఇప్పుడు ఎంత మొత్తము ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు వచ్చే అధికారులు కావచ్చు లేకుండా మంత్రులకు స్వాగతం పలకడానికి కూడా పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సెంటర్ డివైడ్లో మాత్రము పచ్చని చెట్లు పెంచాలనే ఉద్దేశంతో కూడా చెట్లు కూడా పెంచడానికి వారు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఇక్కడ మనం చూసే ఏదైతే సర్కిల్ ఉందో బీహెచ్ఎల్ ఈ ప్రాంతంలో మాత్రము నిత్యము రద్దీ, ఆ తర్వాత ట్రాఫిక్ సమస్య మే 5 నుంచి తొలగిపోయిన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ,